ప్రభువును రక్షకుడైన యేసు క్రీస్తు అతి శ్రేష్టమైన నామాను బట్టి ఈ ఉదయకాల హోసన్న దైవ సందేశాలు అనే కార్యక్రమం వింటున్న దేవుని బిడ్డను మీ అందరికీ వందనాలు. ప్రభు పేరు పేరున మిమ్మల్ని దీవించి ఆశీర్వదించునగాక. ఈరోజు ఒక విషయాన్ని మీతో ప్రస్తావించడానికి ఇష్టపడుతున్నా. అదేమిటయ్యా అంటే, ఒక వ్యక్తి నాకు నెమ్మది దొరికింది అని చెబుతున్నాడు. బాగా ఆలకించండి. ప్రపంచంలో ప్రతి మనిషి నెమ్మది సమాధానం కొరకే ఆరాటపడుతున్నాడు. నెమ్మదిగా ఉందామని అనుకుంటున్నాడు, చక్కని గూడు కట్టుకుంటున్నాడు. కట్టిన గూడులో నెమ్మది ఉండడు. కొన్నిసార్లు తన వ్యక్తిగత జీవిత అనుభవాలలో ఈ ఆహారం తింటే నెమ్మదిగా ఉంటుంది అనుకుంటే అది కూడా అనుకూలించాడు. పలానా సమాజంతో కలిసి ఉంటే నాకు నెమ్మది ఉంటుందని ఆ ప్రాంతాల్లో స్థలం కొనుక్కుని ఇల్లు కట్టుకుంటాం. కానీ అక్కడికి వెళ్ళాక నెమ్మది ఉంటారు. ప్రపంచంలో మనిషికి వెతికినా దొరకంది నెమ్మది, ప్రయాసపడినా అందనిది నెమ్మది. చివరికి విసుగు చెంది ఎక్కడికి వెళ్ళినా నాకు నెమ్మది లేకపోతుంది, ఈ బతికింతే అంటూ నిరాశపడతాం. కానీ బైబిల్ లేఖనంలో కీర్తనాకారుడు ఓ చక్కని విషయాన్ని జ్ఞాపకం చేశాడు. అతనికి నెమ్మది ఎక్కడ దొరికిందో కొన్ని మాటలు మీతో చెబుతాను. కీర్తనాకారుడు రాసిన 119వ కీర్తనలోని ఒక్క క్షణం 165వ వాక్యాన్ని చదువుదాం. నీ ధర్మశాస్త్రం ప్రేమించు వారికి ఎంతో నెమ్మది కలదు. నీ ధర్మశాస్త్రం ప్రేమించు వారికి ఎంతో నెమ్మది కలదు. మరొక మాట చదువుతాను. ఇతనికి తెలిసింది ఏమిటంటే, ధర్మశాస్త్రాన్ని ప్రేమిస్తే, ధర్మశాస్త్రం అంటే మీకు అర్థమైపోయింది కదా, ధర్మం, యథార్థత, ఉన్నది ఉన్నట్టుగా మాట్లాడటం, నమ్మకంగా జీవించడం. ధర్మశాస్త్రం అనేది మనకు దేవుడు ఇచ్చాడు. ఇది ధర్మశాస్త్రం. ఈ 10 సూత్రాల ప్రకారం నడవండి, దశాజ్ఞల ప్రకారం. వాక్యాన్ని ఇచ్చాడు, వాక్యానుసారంగా జీవించండి. ఎప్పుడైతే ఆయన చట్టానికి, ఆయన నీతికి, ఆయన అప్పగించిన ధర్మశాస్త్రానికి కట్టుబడి మనం జీవిస్తామో దాని వలనట నీకు అవమానం కలగదు. నీ వాక్యానుసారంగా నడిచి నీతిగా నడిస్తే ఒకవేళ సమస్యలు వచ్చినా అది నురగా ఆరిపోయినట్టు ఆరిపోతుంది. ఒకవేళ నువ్వు సమస్యలో కొట్టుమిట్టాడుతున్నా కాసేపటికి మంచు ఆరిపోయినట్టుగా ఆరిపోయి నీ యొక్క స్థితి నూతనంగా మార్పు చెందొద్దు. ఎన్నోసార్లు ఈ వాక్యం విన్నాం, అయినా మళ్ళా జ్ఞాపకం చేసుకుంటే ఆ ధర్మశాస్త్రమే నాకు నెమ్మదినిచ్చిందండి. చాలా తేటగా దేవుని పరిశుద్ధ గ్రంథం మనకు ఇవ్వబడింది కదా. ఎన్నిసార్లు ఆ వాక్యాన్ని చదువుతున్నాం, బోధిస్తుంటే ఆలకిస్తున్నాం. ఏదో పట్టుకు తిరిగే పుస్తకం కాదుగా. ఇందులో వాక్యాలు చదువుతుంటే ఎంతమంది జీవితం ప్రభావితమై ప్రభు కొరకు నిలిచి సాక్షులుగా వర్ధిల్లగలిగారు. ఇతను మరొక పని చేస్తున్నాడు. నెమ్మది కలగడానికి రెండో మాట చెప్పన, దినమునకు 7 మారు నేను నిన్ను స్తుతించుతున్నాను. ఒకటేమో ధర్మశాస్త్రాన్ని ప్రేమిస్తున్నాను, రెండవది 7 మార్లు ప్రార్థన చేస్తున్నాను. ప్రార్థన అంటే ప్రభువుని కలవడం, ప్రార్థన అంటే ప్రభువుతో చెప్పుకోవడం, ప్రార్థన అంటే ప్రభువు చెప్పేది వినడం, ప్రార్థన అంటే నువ్వు లోకానికి దూరంగాను దైవత్వానికి దగ్గరగా వెళ్ళినట్టు. ప్రార్థన అంటే పరిశుద్ధుని పాదాలు పట్టుకునే కృప కలగడం. ఆహా, ఎన్ని చెప్పగలం, ఎన్ని మాటలు ఉన్నాయి. కానీ ఈ శుభవేళ 7 సార్లు ప్రార్థన చేస్తున్నాడట. అంటే అర్థం ఏమిటి? ఆ జీవం కలిగిన దేవుని దగ్గర మోకరించి ఆయనతో మాట్లాడటం 7 సార్లు చేస్తున్నాడు అంటే ఎంత దీవెనకరం, ఎంతగా ప్రేమిస్తున్నాడు. ఆయన ఎవరో తెలుసా? ప్రార్థన చేసేవాడు దగ్గరగా ఉండి వాళ్ళ ప్రార్థన ఆలకించి మేలు చేస్తాడు. దీనదరిద్రుల ప్రార్థన దేవుడు అంగీకరించి అని మాట రాయబడింది. ఇతను 7 సార్లు ప్రార్థన చేస్తుంటే, రెండోది ధర్మశాస్త్రం ప్రేమిస్తుంటే నెమ్మది క్షేమం కలగకుండా ఎలా ఉంటుందండి? సాతాను మనలు చేయించే పని ఏమిటంటే వాక్యం దగ్గరికి వెళ్ళనివ్వదు, ప్రార్థన చేయకుండా జాగ్రత్త పడదు. అందుకే మన జీవితంలో ప్రార్థనలు చలబడిపోయాయి, వాక్యం మరుగైపోయింది. వ్యవహారికంగానూ లోక సంబంధమైన కార్యక్రమంలో నిమగ్నమై పతనమైపోతూ ఉన్నాం. ఓ సేవకుడుగా బ్రతిమలాడుతూ చెబుతున్న మాట, నిశ్చయముగా దివారాత్రులు వాక్యం ధ్యానిస్తే నెమ్మది ఉంటుంది, వెలుగు ఉంటుంది, నడక తెలుస్తుంది. అలాగే 7 మార్లు ప్రార్థన చేస్తే ప్రభువు ముఖదర్శనం కలుగుతుంది, ఆయన కాంతి నీ మీద పడుతుంది. నువ్వు ప్రార్థించి స్తుతించినప్పుడల్లా దేవుడు నీ దగ్గరగా వస్తాడు. ప్రార్థన సమస్యల నుంచి విడిపిస్తుంది, నీ ప్రార్థన నిలబెట్టే చేస్తుంది. ఆ ప్రార్థన దేవునికి ఇంపుగా ఉంటే నీకు ఎదురుగా నిలబడి సిద్ధపరిచిన మేలుడితో నీకు ఎదురొస్తాడు. ఆహా, ఎంత చక్కని విషయం. అందుకంటాడు, నేను నెమ్మదిగా ఉన్నాను, అట్టి వారికి నెమ్మది కలుగుతుందని సాక్ష్యం చెప్పాడుగా. ఈ మాటలు విన్నాకైనా
మరి నీ కుటుంబాన్ని ఎంతకాలం నెమ్మది లేక సమస్యలు, ఉద్యోగ సమస్యలు, వివాహ సమస్యలు, కలతలు, కలవరాలు ఉన్నాయిగా. ఈ రోజైనా ఈ మాట విని ఆయన వైపు తిరగగలిగితే సమాధానం ఒకటి, అన్నిటికంటే నీ ప్రార్థన వలన ఒక దేదీప్యమైన శక్తి నీకు కలగబోతా ఉంది. పరిశుద్ధులను ప్రేమమడిన ప్రభు వందనాలయం. అపారమైన ప్రేమను బట్టి ధన్యవాదాలు. బిడ్డలను దీవించి ఆశీర్వదించండి, రెక్కల నీడలో భద్రపరచండి. వాళ్ళ కుటుంబాలకు నెమ్మది సమాధానం కలుగునట్లు ప్రార్థనా వాక్యంతో స్థిరపరచండి. పిల్లల భవిష్యత్తు, చదువుల కొరకు, ఆరోగ్యం కొరకు, సంతానం లేని వారి కొరకును, విడిపోయిన కాపురలు కట్టబడడానికి, రక్షణ భాగ్యంలో వర్ధిల్లేట్టుగాను, చేతి పనిని, కష్టార్జితాన్ని దీవెనకరంగా, ఉద్యోగ, వ్యవసాయ, వ్యాపార, తోటలను దీవెనకరంగా మార్చండి. యేసు పేరట వేడుతున్నాము తండ్రి. ఆమేన్.